పొర ఇగో అట్లా వస్తుంది. ఉబ్బింది, వాళ్ళు చూసిరు కదా ఇట్లా పొంగింది వస్తుంది. పొరలు పొరలు ఇగో మొత్తం ఇట్లా పొరలు పొరలు వస్తే మనం రెండు రెండు రొట్టెలు తిన్నట్టుగా రెండు అట్లా చేస్తుంది మమ్మీ. ఎగ్గు పెట్టుకొని ఈ గ్రేవీ కర్రీలా అదిరిపోతుంది. ఎగ్ గ్రేవీ కర్రీ కూడా సూపర్ చేసింది మమ్మీ. ఈ వీడియో చూడుర్రి, చూడనోళ్ళు ముందే వస్తుంది, రొట్టె కంటే ముందే వచ్చింది ఇక అనుకో. మెత్తగా సాఫ్ట్గా తీయగా అదిరిపోయిన టేస్ట్ సూపర్ వేసినా మమ్మీ. మంచిగా ఉంటాయి, మెత్తగా ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగి పెట్టట్టుగా రొట్టె తీయగా. ఈ కర్రీ కూడా చేసుకోర్రి, మస్తు ఉంది కర్రీ కూడా. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఈ జొన్న రొట్టె చేయరాని వాళ్ళు చాలామంది ఉన్నారు, తినేటందుకు ఇష్టపడతారు, జొన్న రొట్టె రాక ఇబ్బంది పడతారు. ఇక జొన్న రొట్టె తోటి మీ ముందుకు వస్తున్నా. ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది. జొన్న రొట్టె ప్రతి ఇంటికి ఇష్టపడతారు. ఏంటంటే ఇది ఫైబర్ ఉంటుంది, హెల్త్కు మంచిది, ఫైబర్ ఉంటుంది. ఇంట్లో మనం క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. మనం షుగర్కైనా దేనికి గుడక మనం జొన్న రొట్టె తిన్నామంటే హెల్త్కు ఆరోగ్యానికి ఎంతో మంచి విధానంకు జొన్న రొట్టె అన్నది ఫేమస్. ఇక అంతా డాక్టర్లు అయితే చెప్తారు ఇది విషయం, నేను చెప్తున్నా ఇది విషయం. యూట్యూబ్ కాబట్టి చెప్తున్నా, మాకు తెలుసు కానీ అమ్మ అంటారు, అది మీకు తెలుసు కావచ్చు కానీ నేను యూట్యూబ్ కాబట్టి మీకు అన్నీ షేర్ చేస్తాను మాటలు. ఇక మీకు ఏంటంటే లైక్లు అయితే ముందు మీ ముందు ఉంటా, లైక్లు ఇస్తుంటేనే మన వీడియోస్ అన్నది రన్నింగ్ అవుతుంటుంది. ఇక మనం వీడియోస్ రన్నింగ్ కావాలంటే మీ ఈ పాతకాలం వంటలన్నీ మీ ముందుకు రావాలంటే నా లైక్లు అన్నది ఇస్తే మీ ముందుకైతే వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే చేసుకోండి, నచ్చకుండా వదిలేయండి విషయం. ఇక నేనైతే ఇక చేస్తా, పర్ఫెక్ట్ లెక్కలతో చూపిస్తా మీకు, ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నది పర్ఫెక్ట్గా చూపిస్తాను నేను. మమ్మీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నా, కట్టెల పొయ్యి మీద పిడకలు పెట్టి ఎట్లా అంటే ఇక అది బూరే కదా వంగినట్టు వంగాలి, అట్లా చేస్తుంటే. ఇక ఇప్పుడైతే సిలిండర్ తోటి అయితే ఇక చేసుకుంటున్నాం ఇప్పుడైతే. అప్పుడైతే కట్టెల పొయ్యి మీద మిప్పకల మీద ఇట్లా సూపర్ రొట్టెలు. ఇక రొట్టెలు వేడి గాలుతుంటే అట్లా తింటుంటే చాయ్లు వేసుకుని తింటుంటే మీ రొట్టెలు ఉడక, మక్క రొట్టె అయినా జొన్న రొట్టె అయినా ఇక అట్లా ఆ రోజులలో ఫుడ్ ఆ రోజులలో. ఇక ఇది మామిడికాయ తొక్కుతో తిన్నా మంచిగానే, పప్పులతో తిన్నా మంచిగానే. ఇప్పుడైతే నువ్వైతే కారం నూనె రాసిద్దు, మా కారం మొత్తం అప్లై చేస్తుంటే ఎల్లిగడ్డ కారం గుడక రాసిస్తుంది. ఆరోగ్యానికి మంచి, నోటికి రుచి, సరిదైనా ఏదైనా కానీ మంచిగా ఉంటుంది. ఎల్లిగడ్డ కారం రాసి ఇంకొంచెం పచ్చి నూనె వేసి అంత రుద్ది మీకు ఇట్లా ప్యాక్ చేసి ఇవ్వకపోతే పట్టుకుంది ఎందుకు అది విషయం. ఇప్పుడు అది రొట్టెలను ఇట్లా మలుసుకొని తింటున్నారు, దాన్ని ఏమో అంటారా ఇప్పుడు షవర్మలకి. అది నాకు తెలియదు, ఇక చూస్తున్నా కానీ అది కరెక్ట్గా పేరు రాదు. ఇక నన్ను అయితే ఎక్కియకుండా విషయం. ఇక ఇప్పుడు ఏ రకంగా చేసుకొని తింటారు, ఆ రకంగా తింటారు కానీ అవన్నీ పేర్లు చెప్పుకుంటారు కానీ ఈ ఫుడ్ మీదకి రా. ఫైబర్ ఎంత మంచిదో, మనకు ఆరోగ్యానికి ఎంత మంచిది. వచ్చేటివి వస్తాయి కావచ్చు, మనమైతే ఇక కాపాడుకోవాలి, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఇక వస్తున్నాయి కదా తిందామని అంటే కాదు, ఇక నేను ఇట్లా తింటందుకు గుడక హెల్తీగా చూసుకొని తినూరి ఇది విషయం. ఏ వాటర్ పోస్తున్నా చూడండి కొలతలతోటి పిండికి. ఇక తేజ నేనే ఉన్నాం కదా. ఒక విషయం ఏంటంటే మాకు 2 రొట్టెలు అయితే సరిపోతాయి. 2 రొట్టెలకు ఈ కప్పు పిండి తీసుకుంటా చూడండి మీరు. ఈయన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఉప్పు 1 టీ స్పూన్ ఉప్పు వేయండి, ఎందుకంటే రొట్టెకైనా కానీ మంచిగా ఉంటుంది, రొట్టె రుచి వస్తుంది. బట్టి విన్నా కానీ పిల్లలు తిన్నా కానీ కమ్మగా వస్తుంది. ఇక మసలాలి, వాటర్ మసలకుంటే కూడా మంచిగా ఉండదు. ఇక తుక్కపెక్క దుంకాలి, వాటర్ మంచిగా మసిలితేనే మీరు చేసుకోండి అట్లా. ఇక ఎందుకంటే ఇట్లా మసలకపోతే పిండి మనకు పలిగిపోయినట్టు ఇట్లా వస్తుంది. మీరు బటర్ పేపర్లు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు చేయరానులకు, బటర్ పేపర్ మీద చేసుకోండి. ఎందుకంటే కిందికి అంటుకొని చెయ్యరాక అంటుకొని ఇచ్చగొట్టుకుంటూ చేస్తారు. ఇక మాకంటే పర్ఫెక్టే, పిండి వేయాలి, కొట్టాలి, అంతే విషయం. ఇక అది అట్లా కొట్టి ఒక 30 రొట్టెలు 20 రొట్టెలు ఇట్లా వేసి పడేసినాం. ఇట్లా వేసి అట్లా పెట్టేసి ఇక అందరూ ఇక వేడి అవుతుంటుంటే పెంక మీద నుంచే పోతుండే రొట్టెలన్నీ అట్లా విషయం. పొద్దున్న అయితే ఇక టిఫిన్ అంటే గదే టిఫిన్, గదే లెక్క.
ఇప్పుడు టిఫిన్లు వేరే కానీ ఇది విషయం. ఇప్పుడు ఎట్లా మసులుతున్నాయి చూడు, అట్లా మసలాలి. ఉప్పు నీళ్ళు మంచిగా అట్లా మసిలి దాంట్లో మనం పిండి, జొన్న పిండి మంట సన్నమని ఉండ్రు. ఇక ఇట్లా సన్నమని మనము ఉమ్మగిల పెట్టాలి. మంచిగా ఉమ్మగిలితేనే మంచిగా ఉంటుంది. ఇట్లా కలపాలి, మంచిగా కలపాలి. అప్పటోళ్ళు ఉప్పుడు మంచిగా ఉంటే పిండి మంచిగా వస్తుంది రొట్టె అని అందరు. ఇక అట్లా విషయం. ఇట్లా స్టాండ్ బట్టి మనం ఏంది అప్పుడు మసిక బట్టలు అని అందరు. ఇప్పుడు మనము ఇట్లా ఈ రకంగా మెత్తగా మంచిగా ఎంత మంచిగా వస్తాయో రొట్టెలు. మనం చేసుడు దీంట్లో ఉంటుంది. ఇక మంట బంద్ చేస్తున్నా చూడుండ్రి. రొట్టె చేస్తే ఎంత కమ్మగా చేస్తుంటే విజయ అంటుండే నానమ్మనైతే. అమ్మమ్మ ఉడక అంటుండే రొట్టె ఏ బిడ్డ, మక్క రొట్టె వేయు, ఈ జొన్న రొట్టె వేయు అంటుండే. రొట్టెలు ఉడక మంచిగా వేస్తుంటే మనం సర్వపిండి పెట్టినా అంత కమ్మగా ఉంటుంది అందరూ. ఇక అట్లా చెప్పుకుంటే గొప్ప కాదు విషయము. ఇక అట్లా విషయం కొద్దిసేపు మూత పెడతాము, కాలుతుంది. ఇక నాకైతే కాలుతుంది, నాకైతే కాలదు కొద్దిగా. ఇక మీకైతే ఇట్లా ఇక నీళ్ళ పదన పెట్టి ఇట్లా తుడిచి ఏ పని చేసినా మంచిగా వేయరు. ఇక నీళ్ళ పదిన మనము ఈ రకంగా ఇట్లా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అమ్మకి మమ్మీ రొట్టె వాళ్ళ ఇంటికి వస్తే రొట్టె వేసింది. ఎప్పుడు గుర్తు చేస్తుండేనట. 100 సంవత్సరాలు బతికింది. 100 సంవత్సరాలు బతికింది ఆమె. మొన్న చనిపోయింది. మొన్ననే చనిపోయింది. అక్క ఎప్పుడు కనిపిస్తే అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ రొట్టె వేసి ఇచ్చింది అనుకుంటా. రొట్టె అప్పుడు ఇష్టపడతారు, వాళ్ళు ఇష్టపడతారు. అట్లా రొట్టె మనకి ఏది చేసినా అంత అనకపోదు కానీ రొట్టె వేసి అప్పుడు పెద్ద మనుషులు అబ్బో రొట్టె వేసి ఇచ్చింది బిడ్డ. నేను వస్తే ఇక పెద్ద మనుషులు ఇష్టపడతారని రొట్టె మెత్తగా వేసి ఇచ్చిన. చేసిస్తే ఆమె ఎన్నో సార్లు యాడ్ చేసింది. ఇక ఓకే మమ్మీ నేను యాడ్ చేస్తుంది, ఇట్లా నువ్వు రొట్టె మంచిగా వేసినవట, మంచిగా కమ్మగా ఉన్నదట రొట్టె, ఇట్లా వలిగిపోయినట్టు ఏం లేదు, మంచిగా వేసింది, అప్పటి కాలపోలు చేసినట్టు చేసింది మీ ఆవ అని చెప్పిందట. అప్పుడు పెద్ద మనిషి 100 సంవత్సరాలు బతికింది మంచిగా. ఉంటే తీద్దును వీడియో మంచిగా. అన్ని అంత ఏజ్ బతుకుడు అన్నది గ్రేటే. కట్టేవాళ్ళు ఉండే మనిషి. అవును, ఆమె బట్టలు ఆమె పిండుకోవాలి, ఆమె బట్టలు ఆమెను పెట్టుకుంటుండే, ఆమె ఆరేసుకుంటుండే. మళ్ళీ ఇంట్లో ఏదన్నా ఎల్లిగడ్డలు కానీ అల్లం కానీ అన్ని పొట్టు తీసుడు, మనకి ఏంటంటే కొత్తిమీర తెంపుడు, కూరగాయలు కోసిచ్చుడు ఇట్లా చేసింది. ఇక నాకైతే ఆమెను చూసి నీకు ఎట్ట శాతం అవుతుందంటే అట్లా ఊకుండా పెద్ద కాదు బిడ్డ, అప్పుడు చేసిన వాళ్ళకి అంటుండే, గంట కొట్టినట్టు మాట. ఇక సూపర్ మాట మాట్లాడుతుండే అంత మంచిగా. ఇక ఇప్పుడైతే కొద్ది గుమ్మగిలని ఒక 5 నిమిషాలు అట్లా పెడుతున్నాయి ఇది విషయం. ఇప్పుడు మనం వేసుకునేది కొద్దిసేపు ఆగిన ఉమ్మగిలాలని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు. ఇప్పుడు 2 రొట్టెలు అవుతాయా 3 రొట్టెలు అవుతాయా, ఇక కొంచెం నీళ్ళ పదన పెట్టుకుంటా మనం విసుకోవాలి. ఇట్లా మంచిగా విసుకోవాలి పిండి. దీన్ని విసుకుంటూ ఉంటుంది. కొంచెం నీళ్ళ పదన పెట్టుకుంటా, చల్లటి నీళ్ళు పెట్టుకుంటే విసుకోవాలి. ఇట్లా స్మూత్ రావాలి. మనము ఏంటంటే ఉప్పుడు మంచిగా ఉప్పు ఉంటే ఇక స్మూత్ వస్తుంది. మనం ఇట్లా అంటే ఉడక పలిగిపోయినట్టు ఉండదు ఈ విషయం. ఇక మీరు దీని మీద చేయరాదనుకో బటర్ పేపర్లు కూడా దొరుకుతున్నాయి. చేరానల గురించి చెప్తున్నా, అంటుకుంటుంది ఎట్లా అని అంటే బటర్ పేపర్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు పెంక పెట్టుకుందాం. మనం ఇట్లా విసుకున్నాక పెంక పెట్టుకుందాం. బాగా గాలాలి పెంక ఉడక. ఇక ఆ రోజులల్లా ఏంటంటే పెంక బగబగ మండినట్టుంటే రొట్టెలు మంచిగా వస్తాయని ఇక రొట్టె వేసినాక తక్కువ మంట పెడతారు. పెంక మాత్రం మంచిగా గాలాలి. మంచిగా గాలినాకనే మనం రొట్టె వేయాలి, అదంతకి వేయద్దు. ఎక్కువ మంట పెట్టినా ఇక ఇప్పుడు నేను ఇది కొట్టుకున్న వరకనే ఇక ఇట్లా 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 దింపాలి. ఇట్లా పలగద్దు. మనం రొట్టె వేస్తుంటే పలగద్దు. పిండి పలిగిందంటే అది పిసుకుడు మంచిగా రాలేదు, ఉప్పుడు మంచిగా రాలేదు అన్నట్టుగా లెక్క. ఇట్లా ఇట్లా పిండి వేసి కొడదు. మీకు చేరన్నలకు కొంచెం అంత ఎక్కువ వేసుకోరు పిండి, మెత్తగా మంచిగా తింటుంటే ఇట్లా నోట్లు వేసుకుంటే గరిపెట్టేది చేసుకోవాలి రొట్టె, అంత బాగుంటుంది.
ఎప్పుడన్నా వలిగిందా రొట్టె చూడండి. ఉప్పుడు మంచిగా ఉండాలి, పిండి ఉప్పుడు మంచిగా లేకపోతే కూడా రొట్టె మంచిగా రాదు. ఎంత బాగా వచ్చింది, ఇట్లా సమానం కొట్టుకుంటూ రావాలి. ఇక అప్పటోళ్ళు ఇట్లా 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 చేతి పెడదురు, ఇంకా ఉదమన పలిగిపోయినట్టు వస్తే. ఎంత స్మూత్ వచ్చింది, ఎంత ఇట్లా పల్లగద్దు. రొట్టె వలిగిందంటే అది ఇక రొట్టె కుదరలేదన్నట్టు. ఈ రకంగానే వేసుకోవాలి. ఇట్లా టక టక చేస్తుంటే మీ చేసుకుంటా వేస్తుంటే ఇట్లా. ఇప్పుడు ఇంకా కాలింది, కాలినాకనే వేస్తున్నాం వాటర్. మనం ఇట్లా వాటర్ పెట్టి ఇక మీరు ఇట్లా చల్లి మీకు ఈ వేయంగానే వాటర్ వేసి ఇట్లా నూనె, ఎందుకంటే పలిగిపోయినట్టు వస్తుంది రొట్టె. రొట్టె ఇప్పుడే కదులుతుంది చూడు, మనం చేసుడు పర్ఫెక్ట్ ఉంటే కదులుతుంది. ఇప్పుడు ఇట్లా 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 కదులుతుంది, అంత స్మూత్ చేసేసిన రొట్టె. ఇట్లా నీళ్ళు పెట్టి మనకు పిండి పిండి రాకుండా ఇట్లా రొట్టె తింటుంటే పిండి పిండి రావద్దు, మంచిగా రావాలి పిండి. ఇక క్లాత్ ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ పెట్టి ఇట్లా నూనె లేకుంటే, ఎందుకంటే చేరాన్లో గురించి చెప్తున్నా. ఇక చేయొచ్చు, బటర్ పేపర్ తోటి చేయొచ్చు, మొత్తం వేసేయచ్చు, అంటుకోదు, చెయ్యదు. దాన్ని కూడా పిండి వేసుకోవచ్చు, కొట్టుకోవచ్చు, అంతే. పీట మీద చేయరాకపోతే ఇగో ఈ పిండి ఉన్నదనుకో మళ్ళీ అట్లా పీటకు అతుకుంటుందని. ఇంకో బాగా మంది ఎట్లా అంటే పీటకు అతుకుంటుందని ఒక భయం, అంతే. అతుకుంటుంది కదా, మనం ఎట్లా ఇప్పుడు నేను మర్రేస్తా, చూపెట్టు వాళ్ళకు మొత్తం పర్ఫెక్ట్గా చూపెట్టాలి. రొట్టె అయినా కానీ పర్ఫెక్ట్గా చూపించాలి. ఇగో ఇట్లా ఇట్లా మనకు పిండికి ఇట్లా ఉంటుంది అనుకో, దీనికి అంటుకుంటుంది రొట్టె. ఇట్లా మనం కొంచెం మనకు చేతుకు వాటర్ అంటించినామంటే ఈ రొట్టె ఇట్లా అంటుకోదు. పెంక మాత్రము ఏ పెంక వాడతారని మీ ఇష్టం, ఇట్లా కాలాలి, ఇట్లా ఈ రకంగా. ఇంకా మంచి గాలినాకనే తీయాలి. ఇట్లా నీళ్ళ పదన ఇట్లా దీనికి పెట్టి ఇట్లా అనాలి, అంటుకోకుండా ఉంటుంది. మంట ఎక్కువనే పెట్టాలి, మంట ఎక్కువ పెట్టి మరేయాలి. ఇప్పుడు ఎట్లా ఉబ్బుతుంది చూడండి, ఎంత ఇట్లా ఇట్లా బుర్రే కదా వంగినట్టు వంగుతుంది. ఎట్లా వంగుతుంది చూడు పెట్టే, ఇట్లా వంగింది చూడండి. ఇట్లా ఇట్లా వంగాలి పెట్టే. ఇదే రకంగా చేసుకోవాలి, ఇంతే సన్నంలా, బాగా దొడ్డు చేయకూడదు. అంత బాగా వస్తాయి. ఇక ఇది హాట్ బాక్స్లో పెట్టుకొని మంచిగా తినచ్చు, అంత బాగుంటాయి. హాట్ బాక్స్లో పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. అట్లా బాగా వచ్చింది చూడలే, ఇట్లా అంటే ఇట్లా ఇట్లా రావాలి. ఇట్లా వెంక మిండ చూపిస్తున్నా మీకు, ఇట్లా కాలుతుంది. ఇక తేజ చూపిస్తా తినేటప్పుడు మీకు ఎట్లా వచ్చింది అన్నది. ఇట్లా అన్ని సైడ్లు కాలాలి, మంచిగా కాలాలి, మంచిగా కాలితేనే మంచిగా ఉంటుంది. అంత పూరిలాగా కమ్మగా వస్తుంది ఇక రొట్టె. ఈ రకంగా చేసుకోండి, హాట్ బాక్స్లో పెట్టేసుకోండి, మెత్తగా మంచిగా ఉంటుంది. నోట్ వేసుకుంటే కరిగి పెట్టేట్టు ఉంటుంది. ఇట్లా వేసుకుందాం ఇక అన్నీ వేసుకున్నాక చెప్తా. జొన్న రొట్టె ఇక మస్తు అంటే మస్తు ఉంటుంది. జొన్న రొట్టె ఎంత హెల్త్కి మంచిదంటే ఇక చెప్పలేను, ఇక మాటలలో చెప్పలేను నేను. మస్తు మంచిది. ఇట్లా పొరలు చేస్తుంది మమ్మీ, పొరలుగా చేస్తుంది. పొరలు రావాలి అట్లా చేస్తుంది. పొరలు వస్తేనే మమ్మీ సాటిస్ఫై అవుతుంది. అది ఎట్లా చేయను ఏం చేయను చూపెట్టింది కదా మమ్మీ, మీరు కూడా వేసుకొని. వీళ్ళకి ఎగ్ గ్రేవీ కర్రీ ఎట్లా చేయను మమ్మీ ఫుల్ వీడియో పెట్టేస్తా. ఇదే ఫస్ట్ పెడతా అనుకుంటా నేను, అదే ఫస్ట్ ఇది ఫస్ట్ పెట్టేస్తా. ఈ ఎగ్ గ్రేవీ కర్రీ దీంట్లోకి అద్దిరిపోతుంది, టేస్ట్ మస్తు ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇట్లా వేసుకోర్రి, ఇట్లా తినుర్రి, హెల్దీగా ఉండుర్రి. హెల్దీ రెసిపీస్. ఆరోగ్యానికి మించింది ఏం లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం. తీయాలి, పొర కూడా వస్తుంది, పొరలు వస్తున్నాయి, వస్తుంది మధ్యలోది పొర అట్లా వస్తుంది. ఉబ్బింది, వాళ్ళు చూసిరు కదా ఇట్లా పొంగింది, వస్తుంది పొరలు. ఇగో మొత్తం ఇట్లా పొరలు వస్తే మనం రెండు రొట్టెలు తిన్నట్టు ఇక రెండు ఎట్లా చేస్తుంది మమ్మీ. ఎగ్ పెట్టుకొని ఈ గ్రేవీ కర్రీలా అద్దిరిపోతుంది. ఎగ్ గ్రేవీ కర్రీ కూడా సూపర్ చేసింది మమ్మీ. ఈ వీడియో చూడనోళ్ళు ముందే వస్తుంది.
రొట్టె కంటే ముందే వచ్చింది ఇక అనుకో. మెత్తగా సాఫ్ట్గా తీయగా అద్దరిపోయిన టేస్ట్. సూపర్ వేసినాం మేము. మంచిగా ఉంటాయి మెత్తగా ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగి పెట్టట్టుగా రొట్టె. రొట్టె తీయగా. ఈ కర్రీ కూడా వేసుకోర్రి, మస్తు ఉంది కర్రీ కూడా. దానికి అది చపాతీకైనా మంచిగా ఉంటుంది, పుల్లకలకైనా బాగుంటుంది. జొన్న రొట్టెని అయితే ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ ఇవన్నీ ఎవ్వి మనకి హాని కాకుండా ఇటువంటి తింటే మనకి ఎవి రావు. అదే వచ్చిన కంట్రోల్ ఉంటాయి. లైక్ షేర్ కామెంట్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి. ఒక లైక్ అయితే చేసేది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు. సరే ఉంటాం మరి. ఇట్లా వేసుకోర్రి, ఇట్లా తినూర్రి.